వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. వార్తాపత్రికలో సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నప్పుడు ఒక వార్త కనిపించింది. వార్త చూడగానే అనిపించింది ఏంటంటే, చిచి వీడు అసలు మనిషేనా, వీడికంటే జంతువులు 100 పాలు నయం. ఇలాంటోన్ని ఏ తల్లైనా భూమికి భారంగా భావిస్తుంది. ఇలాంటి బిడ్డలు ఎందుకున్నారా అని బాధపడుతుంది. వీడంత దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు ఇంకొకళ్ళు లేడు అనిపించింది. ఇది ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో, ఎక్కడో బీహార్లోనో, ఎక్కడో అస్సాంలో కాదు, మన తెలంగాణ హైదరాబాద్లోని గట్కేసర్లో జరిగిన సంఘటన. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తాను, చూడండి. సభ్య సమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో సభ్య సమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న ప్రేమను, కనీస విచక్షణను మర్చిన ఒక కుమారుడు కన్న తల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. నవమాసాలు మూసి పెంచిన తల్లిపైనే ఓ యువకుడు మృగంలా ప్రవర్తించిన ఈ ఘోరకలి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలు దీన్ని ఎలా చూడాలి, సమాజం ఎటువైపోతుంది అనుకోవాలి, లేకపోతే సంబంధ బాంధవ్యాల మీద విలువలు ఎందుకు తగ్గుతున్నాయి, అసలు మనిషికి అక్కకు, చెల్లికి, అమ్మకు, పెళ్ళాంకి తేడా తెలవకుండా మనుషులు తయారవుతున్నారంటే దానికి కారణం ఏంటి, ఎక్కడ మార్పు రావాలి, నాకైతే ఏ మాత్రం కూడా అర్థం కావట్లే. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. ఇంత దరిద్ర భావజాలంలోకి అసలు ఎందుకు వెళ్తున్నారు జనాలు? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి చెందిన 56 ఏళ్ల మహిళ జీవనోపాధి కోసం హైదరాబాద్కి వలస వచ్చింది. గట్కేసర్లోని ఒక భవనం సెల్లార్లో నివసిస్తూ ఇండ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె మొదటి భర్తకు జన్మించిన రెండో కుమారుడు విజయ్ గత 2 నెలలుగా తల్లి వద్దే ఉంటున్నాడు. అయితే విజయ్ తరచూ మద్యం సేవించొచ్చి తల్లితో గొడవ పడుతూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే జూలై 3వ తేదీ సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన విజయ్ మరోసారి తల్లితో గొడవపడి రాత్రి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె మెడకు విద్యుత్ తీగ వేసి బెదిరించాడు. అంతేకాకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి మరోమారు పైశాచికత్వానికి ఒడిగట్టాడు. ఈ ఘోరంపై బాధితురాలు ధైర్యంగా గట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిపై దర్యాప్తు చేస్తున్నారు. ఎంత దారుణం! ఈమెకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆవిడ ఇక్కడ వచ్చి తన వర్క్ చేసుకుంటూ బ్రతుకుతోంది. 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల తల్లిని ఒక కొడుకు కరెంటు వైర్ మెడకు చుట్టి నోట్లో గుడ్డలు గుక్కి అత్యాచారం చేసే పరిస్థితికి ఈరోజు సమాజం వెళ్ళిపోయింది అంటే, అసలు సమాజంలో మనం విలువలు నేర్పిస్తున్నామా, విలువహీనంగా బ్రతుకుతున్నామా, ఎక్కడికి పోతున్నాం, ఏం జరుగుతోంది? మత్తులో, తాగిన మత్తులో తల్లికి పెళ్ళాంకి తేడా తెలవకుండా జనాలు తయారైపోతున్నారంటే వాళ్ళు మనుషులా, మృగాలా? ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు ఏ బిడ్డ సేఫ్ కాదు అనుకున్నా నేను, కానీ ఏ తల్లి కూడా సేఫ్ కాదేమో. ఇలాంటి వార్తలు చదివిన ప్రతిసారి భయమేస్తోంది. ఒక తల్లి పాత్రకు సేఫ్ లేదు, ఒక చెల్లికి లేదు, ఒక అక్కకు లేదు, ఒక బిడ్డకు లేదు. ఇలా అయితే ఆడవాళ్ళని కనాలంటేనే భయపడే దుస్థితి వస్తుందేమో, ఆర్థిక బ్రతకాలంటేనే భయపడే దుస్థితి వస్తుందేమో. ఎందుకు చిన్నప్పటి నుంచి విలువలు నేర్పలేకపోతున్నారు? ధనం 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 అని పరిగెడుతూ ఉంటే విలువ లేని సమాజంలో రేపు జరగబోయేవి ఇవే. మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు. ఇప్పటికైనా ధనాన్ని, డబ్బు సంపాదించాలనే వ్యామోహాన్ని పక్కన పెట్టి పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పించండి. ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లే. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా వాయిస్ని ఆదుకోండి. ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.